చెప్పరా బంగారం. నాకు నిద్ర పట్టట్లేదు నాన్న, ఒక కథ చెప్పవా ప్లీజ్? నాన్న అలసిపోయాను, ఇప్పుడు పడుకో, రేపు చెప్తాను. లేదు లేదు, నాకు ఇప్పుడే చెప్పాలి నాన్న, ఇప్పుడే చెప్పు చెప్పు. నా వల్ల కాదురా, ఇప్పుడు వెళ్ళి మీ అమ్మని అడుగు, మీ అమ్మ చెప్తుంది. అసలు మళ్ళీ అంటారేంటి? పాపకి ఏదో చిన్న కథ చెప్పి పడగొట్టేయండి. అమ్మ కూడా చెప్పింది నాన్న, చెప్పు చెప్పు చెప్పు, కథ చెప్పు చెప్పు. సరే సరే చెప్తానులే. ఇంతకీ ఏం కథ చెప్పమంటావు? ఏ కథ? ఒక మంచి దెయ్యం కథ చెప్పు నాన్న ప్లీజ్. రాత్రిపూట దెయ్యం కథలేంట్రా? ప్లీజ్ నాన్న, ప్లీజ్ దెయ్యం కథ చెప్పు ప్లీజ్ నాన్న. సరే సరే చెప్తా. నాకు అనగనగా ఒక ఊర్లో ఒక పాతబడిన ఒక బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలో ఎప్పుడు చూసినా ఏదో ఒక శబ్దం వినబడుతూనే ఉండేది. ఆ బంగ్లాలో ఒక దెయ్యం ఉందని అందరూ చెప్పుకుంటూ ఉండేవారు. ఆ దెయ్యం పేరేంటి నాన్న? అదే ఊర్లో గంగా అనే ఒక అమ్మాయి కాలేజీలో చదువుకుంటూ ఉండేది. గంగా చాలా ధైర్యవంతురాలు, చాలా చలాకీగా ఉండేది. ఒకరోజు గంగా తన స్నేహితులతో మాట్లాడుతూ ఉంది. ఆ క్రమంలో తన స్నేహితులు ఆ బంగ్లాలో ఒక దెయ్యం ఉందని, దాన్ని లోపలికి వెళ్తే ఎవరినైనా అది చంపేస్తుందని, ఆ బంగ్లా గురించి చాలా భయంకరంగా చెప్పసాగారు. అది వింటున్న గంగకి అసలు ఆ బంగ్లాలో నిజంగా దెయ్యం ఉందా లేదా అని తెలుసుకోవాలని చాలా ఆసక్తి నెలకొంది. వెంటనే గంగ తన స్నేహితులతో, ఇవన్నీ మీరు ఎలా నమ్ముతున్నారు? అసలు అందులో ఉండేది దెయ్యమే కాదు, నేను నిరూపిస్తాను. ఒక రాత్రి అంతా నేను ఆ ఇంట్లోనే ఉంటాను, ఉండి అక్కడ ఏమీ లేదని నేను నిరూపిస్తాను అని తన స్నేహితులతో ఛాలెంజ్ చేసింది. అదంతా దూరం నుంచి ఉంటున్న కార్తీక్ అనే ఒక అబ్బాయి గంగ దగ్గరకు వచ్చి, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇంది ఒక రాత్రి నువ్వు ఆ బంగ్లాలో ఉంటావా? అక్కడ ఏముందో నీకు తెలుసా? అక్కడ ఉండేది మామూలు దెయ్యం కాదు, రక్త పిశాచి, నిన్ను చంపేస్తుంది. దయచేసి నువ్వు ఆ ప్రయత్నం మానుకో అని హెచ్చరించాడు. కానీ గంగ కార్తీక్ మాటను వినిపించుకోకుండా ఆ రోజు రాత్రి ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళింది. మొత్తం ఆ బంగ్లా చూడటానికి చాలా భయంకరంగా కనబడుతుంది. గంగ తలుపులు తీసి లోపలికి వెళ్ళి అటు ఇటు తిరగసాగింది. కానీ గంగకి అక్కడ ఏమీ కనబడలేదు. అసలు ఈ బంగ్లాలు ఏదీ లేదు, ఇవన్నీ వీళ్ళు చెప్తున్న కట్టుకథలు మాత్రమే అనుకున్న తరువాత గంగ అక్కడి నుంచి బయలుదేరుతుండగా వెనక నుంచి తనని ఎవరో పిలిచినట్టు, తనతో ఏదో మాట్లాడాలని చెబుతున్నట్లు తనకు అనిపించింది. వెంటనే తన గుండె జల్లు అంది. తీరా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ తనకి ఏమీ కనిపించలేదు. అసలు నన్ను పిలిచింది ఎవరు, ఆ గొంతు ఎవరిది అని అటు ఇటు తిరగసాగింది. కానీ తనకి అక్కడ ఏ మనిషి కనిపించలేదు. దూరంగా ఒక బొమ్మ కనిపించింది. ఆ బొమ్మ చూడటానికి చాలా ఆకర్షణీయంగా, చాలా అందంగా ఉంది. గంగ ఆ బొమ్మని తనతో పాటు తీసుకెళ్దాం అనుకుంది. ఆ బొమ్మని తన చేతితో పట్టుకుని బంగ్లా నుండి బయటకు వచ్చేస్తుండగా వెంటనే ఆ బంగ్లా తలుపులు ఒక్కసారిగా మూసుకున్నాయి. గంగకి చాలా భయం ముంచుకొచ్చింది. అసలు ఏం జరుగుతుందో తనకి అర్థం కాలేదు. ఎలా తప్పించుకోవాలనేసి ఆలోచింపసాగింది. అటు ఇటు చూసింది, తనకి ఏమీ కనిపించలేదు. తను అలా ఆలోచిస్తూ ఉండగా తన చేతిలోని బొమ్మ తనతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఏంటి గంగ అలా చూస్తున్నా? నా నుంచి వెళ్ళిపోతావా? నాతో ప్రయాణం చేయడం నీకు ఇష్టం లేదా? ఎక్కడికి వెళ్ళిపోతావు గంగ, నన్ను వదిలేసి? ఆ మాటలు వినగానే గంగ వెన్నులో వణుకు పుట్టింది. ఏంటిది, అసలు ఏం జరుగుతుందో తనకు అర్థం కాక పిచ్చికిపోయింది. ఒక పెద్దగా గావు కేక పెట్టింది.
మరుసటి 2 రోజులు గంగ కాలేజీకి రాలేదు. అసలు ఏం జరిగిందని తన స్నేహితులు కూడా ఆవేదన చెందారు. కార్తీక్ కూడా అసలు గంగకి ఏం జరిగి ఉంటుందోనని చాలా ఆవేదన చెందారు. 2 రోజుల తర్వాత గంగ తిరిగి కాలేజీకి వచ్చింది. కానీ తనలో అసలు హుషారేం లేదు. ఇదివరకు ఉన్న చలాకీతనం లేదు. వచ్చి చాలా సైలెంట్గా తన సీట్లో కూర్చుంది. క్లాస్ అంతా అయిన తర్వాత చాలా నిశ్శబ్దంగా వెళ్ళిపోసాగింది. కనీసం తన స్నేహితులతో కూడా మాట్లాడట్లేదు. విచిత్రం ఏంటంటే తన స్నేహితులు కూడా తన దగ్గరికి వెళ్ళి ఏమీ మాట్లాడట్లేదు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న కార్తీక్ గంగ దగ్గరికి వెళ్ళి, అసలు ఏంటి గంగ, అసలు ఏం జరిగింది? అక్కడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి నీలో ఏంటి ఈ మార్పు? అసలు నీలో ఉన్న చలాకితనం ఏది అని అడిగినా కూడా గంగ ఏ సమాధానం చెప్పకుండా ముందుకెళ్ళిపోసాగింది. కార్తీక్కి అనుమానం వచ్చింది గంగ ప్రవర్తనని చూసి. అసలు ఏం జరిగిందా అని గంగని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడు. రోజు కాలేజీ అయిన తర్వాత గంగ ఆ బంగ్లాలోకి వెళుతుంది. అది చూసిన కార్తీక్ ఆశ్చర్యపోయాడు. అసలు ఏంటి గంగ ఈ బంగ్లాలోకి ఎందుకు వెళ్తుంది అని తెలుసుకోవాలని తను కూడా ధైర్యం చేసి ఆ బంగ్లాలోకి వెళ్ళి చూశాడు. అక్కడ గంగ ఒక కుర్చీలో కూర్చుని తన చేతిలో ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉంది. అది చూసిన కార్తీక్కి చాలా కోపం వచ్చింది. ఏంటి గంగ, ఏం చేస్తున్నావు ఇక్కడ? నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ బంగ్లాలోకి రావద్దని? చెప్పినా వినిపించుకోవా? అసలు ఏం జరిగింది నీకు అని అనగానే పక్కన ఏదో శబ్దం తనకి వినిపించింది. ఏంటా శబ్దం అని పక్కకి తిరిగి చూస్తే అక్కడ ఒక శవం పడి ఉంది. అది ఎవరా అని చూస్తే అది మరెవరిదో కాదు, గంగదే. అంటే ఇన్ని రోజులు కాలేజీకి వచ్చి వెళ్తుంది గంగ ఆత్మ అని తనకి అప్పుడు అర్థమైంది. తన ఒండలో వణుకు పుట్టింది. తన స్నేహితులు తనతో ఎందుకు మాట్లాడలేకపోయారన్న విషయం తనకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే తన ఒక ఆత్మ కాబట్టి వాళ్ళెవరికీ కనబడలేదు. మరి నాకెందుకు కనబడుతుంది అని ఆలోచిస్తూ తన వైపు తిరిగి చూస్తుంటే తన ఆత్మ కార్తీక్ని చూసి నవ్వసాగింది. వెంటనే ఆ తలుపులు మూసుకుపోయాయి. మొత్తానికి ఎలాగోలా అక్కడిని తప్పించుకున్నారు బంగారం. సరే గాని మీకు పడుకో, మళ్ళీ పొద్దున్న స్కూల్ ఉంది. గుడ్ నైట్ రా బంగారం. ఏంటండి మీరా చిన్నపిల్లకి రాత్రిపూట కథ చెప్పడం అంటే ఏం కదా? ఎంత భయపడ్డానో తెలుసా కదని? విన్నా నీకే ఎంత భయం వేస్తే అనుభవించి నాకెంత భయం ఇయ్యాలే. అంటే రాత్రి చెప్పను కదా. అవును, నాకు జరిగిన కదే.